2022 చదువుకోవచ్చు, కానీ చదవడానికి చాలా టైం పట్టిద్ది. నేను ఇంకా జాబ్ లోనే ఉన్నా కాబట్టి ఎప్పుడైనా పిలుపు వస్తుంది. సో నేను చాలా చిన్నగా తక్కువగా చెప్పాలని ఆశిస్తున్నాను. టైం ఉన్న టైంలో ముగించాలని ఆశిస్తున్నాను. అందుకని నేను ఏదైనా ఒక అంశం గురించి చెప్పాలని ఆశపడుతున్న తరుణంలో దేవుడు ఒక మాట ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రార్థనకు వెళ్దాము. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ఎవరైనా చదువుతారా సిస్టర్? నేను చదవనా? నేను చదువుతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయము 1 నుండి 3 వరకు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన చేస్తున్నాము. దక్షిణ పూర్ణ నమ్మదగిన తండ్రి పూజుడా హెనలేని నీ కృపావాసనం బట్టి హృదయమార్మికంలో నీ అనాది సంకల్పంలో జ్ఞాపకం ఉంచుకొని ప్రేమించి ప్రాణం పెట్టి ఇచ్చిన నిత్య రక్షణ బట్టి హృదయమారా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. రక్షకుడే రక్షణ నిత్యకు నడిపించినట్టుగా మమ్మల్ని తండ్రి దినము నీ సన్నిధి, నీ సాహసము, నీ వాక్య ప్రత్యక్షత, దేశవాసం పరిశుద్ధ సాహసం మాకు అనుగ్రహించి తండ్రి మేము ఈ లోకంలో మరి శరీరాన్ని తండ్రి నేను పరిచయిస్తూ దేవ ఆత్మానుసారంగా ఇంకా ఎదుగుతూ నీ సంపూర్ణ సిద్ధి పొందుకుంటూ నీ రాకడికి మేము ఎలా సిద్ధపడాలో మమ్మల్ని ఎంతగానో శ్రద్ధ కలిగి మా ఎడల మమ్మల్ని పోషిస్తున్న మా ఆత్మ అంతర్గత పోషణ బలపరుస్తున్న తండ్రి ఉదయమారా నీకు ఇంకా లోతుగా వాక్యాలు ధ్యానించాలని ఆశిస్తుండగా అర్హత లేని దాన్ని నన్ను నిలబెట్టుకున్నాను ప్రభా. ఎటువంటి యోగ్యత లేదు, దయతో కనికరించము. బలహీనురాని ప్రభా, కృప చూపించము. నన్ను నీ ప్రేమను బట్టి క్షమించము. నన్ను ఖాళీ చేయము. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించము. నీ ఆత్మతో నింపుము. నీ మాటలు నా నోట ఉంచుము. తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు అని మేము ఎరిగి మేము అందరం ప్రభా వినే చెవిటి స్పందించే ఉదయం లోబడి మనసు కలిగి నీ సన్నిధిలో నీ స్వరాన్ని వినడానికి మమ్మల్ని సంసిద్ధి వాటి నుండి ఇటు నుండి వస్తున్న డిస్ట్రాక్షన్స్ అన్నిటిని కూడా యేసునామములో లయపరుస్తూ నీ సన్నిధి సాహసాన్ని మాత్రమే కోరుకుంటూ సమస్తాన్ని పాదాల దగ్గర పడేసుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తూ యేసు శ్రేష్టమైన నామమున కృతజ్ఞత ఆస్తులకు చెంది ప్రార్థన నీ పూజమైన పాదం సమర్పించుకొని ప్రతి నాడు ప్రార్థించి అడిగి పెట్టుకున్న పరమ తండ్రి ఆమేన్. సిస్టర్స్ అందరికి మనకు తెలుసు, మన కడుపులో పుట్టిన బిడ్డలు, మన కళ్ళ ఎదుట పుట్టిన బిడ్డలు వాళ్ళు దినదినము ఎదగవలసిన రీతిలో ఎదగాలి. మైల్ స్టోన్స్ అంటారు మా యొక్క నర్సింగ్ లాంగ్వేజ్ లో. వాటిని ఏమంటారంటే మైల్ స్టోన్స్ అంటే ఎదుగుదల, పురోగతి అన్నమాట. బిడ్డ నెలలో 10 రోజులు వారంలో చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. నెలలోపు చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. 3వ నెలలో చేయవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఆ బిడ్డ ఎగ్గుతూ ఉంటే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నాడు అని అనుకుంటాం. అలా ఎదగకపోతే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఏదో లోపం ఉంది అని ఆ లోపాన్ని సరిచేయడానికి మనము ప్రయత్నం చేస్తాం. అలాగే ఆత్మీయతలో కూడా ఎదుగుదల అనేది ఉండాలి. ఎంతసేపు మనము ఎలా ఎదగాలి? ఆత్మీయలో మనం ఎంత పెనుమార్పు కలగాలి మనలో. ఎక్కడ వేసిన కుంకడి లాగా అక్కడే ఉండకూడదు. మనలో ఆ మార్పు మనం గ్రహించగలగాలి. మనం బలహీనతలు ఏందో మనకు బాగా తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలియదు, అవతల వాళ్ళకి తెలియదు. అవతల వాళ్ళకి మనం ఏదన్నా ఒక మంచి ఆత్మీయమైన మాటతోనో ఇంకేదన్నా మన డ్రెస్ అపీరియన్స్ తోనో ఏదో రకంగా మభ్య చేసి మాయ చేసి మోసం చేసి మనము బ్రతికేయచ్చు, కాలాన్ని నెట్టేయచ్చు. కానీ మన యథార్థత స్థితి మనకు తెలుసు. అంతకనే ముఖ్యంగా మన దేవుడికి తెలుసు. కాబట్టి వాటన్నిటిని మనము గ్రహించగలగాలి. ఆత్మ వివేచన అనేది మనకు చాలా అవసరం. పైగా మనం చాలా చివరి దినాల్లో ఉన్నాము. మోసం ఎక్కడి నుంచైనా వస్తుంది. మనల్ని మనమే మోసం చేసుకునే ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయ పురోగతికి పవిత్రమైన మెట్లు మనం ధ్యానించుకొని ఈ రోజు మనం ప్రార్థనకు వెళ్తాం. ఓకేనండి. అయితే మనం ఫస్ట్ ఆత్మీయంగా ఎదగాలంటే ఫస్ట్ ఈ ఆత్మానుసారమైన అనుభవంలోకి రావాలంటే ప్రతి మనిషి ఎవరైనా సరే ఆత్మీయతలో ఆత్మదేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలి. ఆత్మీయతలోకి రావాలి. ఆ ఆత్మ అనుభవంలోకి మనం రావాలంటే ఆత్మలో వాక్యంలో తిరిగి జన్మించాలి, రక్షణ పొందుకోవాలి. అందుకే అపోస్తలుల కార్యములు 16:30-31 చదువుతారా ఎవరైనా? నేను చాలా అన్ని తెలిసిన లేఖనాలండి, తెలిసిన వృత్తాంతములే.
అంటే మనకు జ్ఞాపకం చేసుకోవడం మానవ రీతిగా మనకు అవసరం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. సో మీరు త్వరగతిన నాకు సహకరిస్తే మనం తొందరగా ముగించుకుందాం. థ్యాంక్ యూ సిస్టర్స్. అపోస్తుల 16:30-31. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయగలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పి. థ్యాంక్ యూ అన్న. అంతే. ఏం చేయాలంటే రక్షణ పొందాలి. రక్షణ పొందాలంటే ఏం చేయాలో మనకు తెలుసు. రక్షణ గురించి మనం పెద్ద సర్మనే చెప్పేయచ్చు. నికోడెమస్ యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభుల వారు ఏ రీతిగా సలహా ఇచ్చారు, మనం ఆత్మానుసారంగా వాక్యానుసారంగా మళ్ళీ తిరిగి ఎట్లా జన్మించాలి, మారు మనసు రక్షణ అనుభవంలోకి మనకి ఎలా ఉండాలి, మరో జన్మ అంటే ఆత్మీయమైన జన్మ మనం ఎట్లా ఎత్తాలి, జీవ గ్రంథంలో మన పేరు నమోదు ఇప్పుడు చేయబడుతుంది, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి మనం ఇక్కడ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునేది మనకు తెలుసు. ఈయనెవరు? కర్నలి, ఇతర దేశస్థుడు, యూదుడు కూడా కాదు, అన్యుడు. అయినా దేవుడు కనికరము విస్తారమైంది. ఎనలేని ఆయన రక్తాన్ని బట్టి ఆయన ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. యథార్థంగా ఎక్కే వాళ్ళకి దొరికే దేవుడు. ఆయన దగ్గరికి దేవదూతలను పంపించి దేవుడే ప్రత్యక్షపరచబడి దేవుడే మాట్లాడి ఎక్కడికి పంపాలో, దూతలను పేతుని ఎలా పిలిపించుకోవాలో, ఆ తర్వాత ఆయన స్నేహితులను ఎలా పిలిపించుకున్నాడు, ఆయన కొలీగ్స్ ని, ఆయన స్టాఫ్ ని, ఆయన అధికారి, ఆయన పెద్ద అధికారి, మనకు తెలుసు ఆయన గురించి. అందరినీ చేర తీసుకొని ఏ రీతిగా కూర్చున్నాడు. అదేనా నేను చెప్పేది? సారీ, అది కాదు. జైలర్ గారు, సారీ అండి, నేను ఎక్కడో ఉన్నా. సో ఆ కొనేది కూడా అంతే కదా, ఇంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు. సో జైలర్ గారు కూడా అలాగే ఇంటి వాళ్ళందరూ. మనకు తెలుసు పౌలు శీలలు జైల్లో వేయబడినప్పుడు వాళ్ళు భయంకరమైన మరి ఎన్నో దెబ్బలతో, గాయాలతో, రక్తంతో మరి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ చేయకుండా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్న తరుణంలో మరి జైలరే వీళ్ళందరూ ఏంది సంఖ్యలు వెళ్ళిపోయారేమో, ఇక నేను చచ్చిపోతాను, నన్ను బ్రతికినీరు రోమ సామ్రాజ్యం అధికారులు అనుకున్న తరుణంలో పౌలు అంటాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వేమీ అగాత్యం చేసుకోవద్దు అని. అప్పుడు ఆయనకి మారు మనసు కలిగింది. ఆత్మదేవుడు కనువిప్పు కలిగిస్తాడు, ఆత్మదేవుడు సహాయం చేస్తాడు జైలర్ గారికి. అందుకే జైలర్ గారు వచ్చేసి వెంటనే పౌలుని ప్రాధాయపడినట్టు మనకు తెలుస్తుంది. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి. వేరొక గతి లేదండి, వేరొక శరణం మనకు లేదు, వేరొక గత్యంతరం లేదు. యేసు ప్రభువు వారి యందు విశ్వాసం ఉంచడమే మానవ కోటికి గతి, శరణం. అదే సత్యం, ఇంకా అదే తప్ప వేరొక మార్గం లేదు. మనం ఎన్ని క్రియలు చేసినా మనం రక్షించబడలేము, మనల్ని మనము రక్షించుకోలేము. మన పరిస్థితి ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇల్లు ఆ అగ్నికి ఆహుతి అయింది అనుకోండి, అందులో ఇంట్లో ఉన్న వాళ్ళని రక్షించుకోలేరు. అందుకే అగ్నిమాపక దళాలు వాళ్ళు వచ్చి వాళ్ళని రక్షిస్తారు. మన పరిస్థితి అలాంటిది. మనం చేసుకున్న పాపాన్ని బట్టి మనం నిత్యాగ్నికి ఆహుతి కావాల్సిన వాళ్ళం. మనల్ని మనం రక్షించుకోలేము. బయట నుండి మనల్ని వచ్చి చేతనిచ్చే రక్షించగలిగింది యేసు ప్రభువు వారు మాత్రమే. ఆ గమనంలోకి, ఆ గ్రహింపులోకి, ఆ సత్యంలోకి, ఆ అండర్స్టాండింగ్, ఆ యొక్క మరి గ్రహింపు మనకు ఉండాలి. అప్పుడు మనకు నిజమైన రక్షణ అనుభవంలోకి మనం వస్తాం. ఆ రక్షణ పొందిన క్షణంలోనే రక్షించబడ్డాము. కానీ ఆ రక్షణను మనము మరణమంత వరకు కొనసాగించుకోవాలి. ఆ రక్షణలో మనము కొనసాగించుకోవాలంటే మనం అనుక్షణము ఆత్మ సహాయం మనకు అవసరం. అప్పుడు ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఉండాలి, ఆత్మలో ప్రార్థిస్తూ ఉండాలి, ఆత్మలో మీరు కీర్తిస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి, దేవుని స్మరిస్తూ ఉండాలి, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి, దేవుడి సమ్ముఖంలో మనం ఉండాలి ప్రార్థనలో. అలా రెండో మెట్టుకి మనము వెళ్ళిన వారంగా ఉంటాము. మొదటి దిన వృత్తాంతంలో 9:10 చదువుతారు సిస్టర్ ఎవరైనా? పెద్దజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. ప్రేరణ పడి ఇతని చంపినను అతని తల్లి అతనికి పెద్దజు అని పేరు పెట్టాను. అది కూడా పెద్దజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొదలుపెట్టి
నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచు. నీ చేయి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను కదండి. థ్యాంక్ యూ అన్న. మనకు ఎబ్బేజుకున్న ఆ అవగాహన ఉండాలి. దేవుడిని మనం ఏం అడగాలి, దేవుడితో మనము ఎలా ప్రార్థన చేయాలి, అది స్పష్టత తెలియాలి. ఎబ్బేజు గురించి పెద్దగా ఎక్కడా రాయబడలేదు, ఈ కొంచెం ప్లేస్ లోనే రాయబడింది. కానీ ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడంట, దేవుడు ఆలకించాడు. ఆయన ఆయన ప్రార్థింపక దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాడు. మనవి చేసుకున్నది మనం పొందుకుంటున్నామా, లేకపోతే ఆత్మీయ లాంగ్వేజ్ లో మంచిగా ఉండాలని ఊరికే ఏదో చెప్పింది దేవుడికి అన్నీ తెలుసు. ఒక సామెత చెప్తారు కదా, ఏం చెప్తా ఆగండి, ఒక సామెత చెప్తారు, నాకు సామెతలు ఇప్పుడు రావట్లేదు. అంటే చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అని అంటారు. అంటే మజ్జిగ కోసం వస్తారంటే ముంత దాచుకుంటే ఏమో అడిగితే ఏమంటుందో, ఏమో ఇస్తుందో ఇవ్వదో అని. నాకు ఇది ఎలా బాగా తెలుసు అంటే, మా నాన్నమ్మ ఒక పెద్ద చాలా పాడేలు ఉండే, ఊర్లో వాళ్ళందరూ మజ్జిగ కోసం అట్లా క్యూ కట్టేవాళ్ళు నా చిన్నప్పుడు. సో మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనం ఏం అడుగుతున్నామో దేవుడికి తెలుసు ఆల్రెడీ. ఏం అడగబోతామో, ఎలాంటి భారంతో ఉన్నామో. కానీ అడగడానికి మొహమాటం ఉండదు. చాలా మంది డొంక తిరుగుడుగా అడుగుతారు. ఈ ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిప్పి, ఇట్లా తలకాయ చుట్టూ తిప్పి ఇక్కడ ఉంది అన్నట్టుగా అంటారు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా దేవుడిని అడగరు. కానీ ఎబ్బేజ్ ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ గా తనకి ఏం కావాలో ఏమన్నా ఎబ్బేజ్ ఇజ్రాయేలీలలో దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆస్వాదించి నా సరిహద్దుని విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాడు. మనం కూడా దుష్ట లోకంలో ఉన్నాం, దుష్టుడి చేతిలో పడకుండా కాపాడు ప్రభా. సులువుగా పెట్టే సమస్యలు మేము ఇరుక్కోకుండా కాపాడు. మేము పాపానికి ఏమాత్రం తావేయకుండా మమ్మల్ని కాపాడు. ఆత్మీయంగా దినదినం మీరు ఎదగడానికి ఈ కృప చూపించు. ఈ కృపలో జ్ఞానంలో మేము మరింతగా ఎదిగే వారికి సహాయం దయచి ఈ చిత్తాన్ని గ్రహింపు మాకు అవి మనకు ఆత్మీయంగా మనం దేవుని ఏం అడగాలి అన్నది మనకు తెలియాలి. అలా మనం దేవుడి సముఖంలో ప్రార్థించే వారిగా, దేవుడి సముఖంలో దేవుడితో సమయం గడిపే వారిగా ఉండాలి. దేవుడితో సమయం గడిపే వారిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడితో సమయం గడుపుతున్నప్పుడు, దేవుడి సన్నిధిలో మనము ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎలా ప్రార్థించాలి అని మనకి ఎట్లా అర్థమవుతుంది? దేవుడు మనస్సు, దేవుడు చిత్తము, దేవుడు హృదయము, దేవుడు ఏం చేశాడన్నది మనకి ఇవన్నీ ఎట్లా, మన సొంత ఆలోచనలు, మన హృదయం చాలా చెడ్డది, మన ఆలోచనలు కూడా చాలా చెడ్డవి, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. కాబట్టి అందుకే మన ఆలోచనలు మనం దేంతో రీప్లేస్ చేసుకోవాలి? మనం ఆలోచనలు మారి నూతన పరచబడి మనము రోమ 12, నాకు ఇష్టమైన మాటలు, రోమ 12 చదవండి సిస్టర్. రోమ 12 1-2 అనుకుంటా. రోమ 12 ఒకసారి చదవండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మౌట వలన రూపాంతరము పొందుడి. కదా, శ్రేష్టమైన మాటని. వేరొక గత్యంతరం మనకు లేదు. మనం రూపాంతరం చెందాలి. ఎలాంటి రూపాంతరం చెందాలి? క్రీస్తు రూపం మనలో ధరింపబడాలి. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం అనేది మనకు చాలా అవసరం. అందుకే ఇందాక పేతురు పత్రికలో మనం వాక్యం అనే పాలను వేపి వలె అపేక్షించాలి, ఆస్వాదించాలి. కాబట్టి మనం అలా మన మనసులు మారుతాయి. కాబట్టి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మన మనసు మారాలి. కాబట్టి దేవుడి చిత్తం తెలుసుకోవాలనుకుంటే ఎక్కడ తెలుసుకుంటాము? దేవుడి వాక్యంలోనే తెలుసుకుంటాము. కాబట్టి వాక్యము అనే బైబిల్, దేవుని లేఖనాలను మనం పఠించాలి. అప్పుడు ఎలాంటి వాళ్ళం అవుతామంటే, మత్తయి 7:24-27 చదవండి సిస్టర్. 7వ అధ్యాయము 24-27 వచనాల వరకు. కాబట్టి మాటలు విని వాటి చెప్పని చేయకపోతే వాడని కొండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటుంది. 24-27 వరకు చదవండి సిస్టర్. 27 వరకు చదువుతున్నారు.
వాన కురసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని పుట్టి మంచుని పోలి ఉంటును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. థ్యాంక్ యూ అన్న. చాలు కదండి. మనం ఎట్లా ఉంటామంటే క్రీస్తు బండ మీద మనం కట్టబడతాము. వాక్యం తెలిసి, దేవుడి చిత్తం తెలిసి, మన ఆలోచన చొప్పున నడుచుకోక, లోక మర్యాద చొప్పున నడుచుకోక, క్రీస్తు బండి మీద మనం కట్టుకున్నప్పుడు ఎట్లుంటదంటే, వాన వచ్చిన, వరద వచ్చిన, తుఫాన్ వచ్చిన, ఏదొచ్చినా, కత్తి మన మెడ మీద పెట్టిన మన ఇల్లు కూలిపోదు, శాశ్వతం ఉంటది. వాన వరదలు తుఫాన్లు అంటే మన జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా, మన దేహాలను చంపడానికి సిద్ధంగా ఉన్నా, మనం ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయం. విశ్వాసంలో ఏమాత్రం మనం ఇట్లా త్రొట్టిల్లిపోము, ఏమాత్రం మనము అసలు సనగిలిపోము, ఏమాత్రం మనము వెనకము తుణకము. అసలు ఇప్పుడు బండి మీద కట్టుకుంటే ఎట్లుంటది, ఎంత గాలి ఎంత తుఫాన్ వచ్చినా ఇసుకొని, మనకు తెలుసు మన ఊర్లలో పూరి గుడిసెలు ఎట్లా ఎగిరిపోతా ఉంటాయి, కానీ బిల్డింగ్లు ఎగురుతాయా, రేకులు ఎట్లా ఎగిరిపోతా ఉంటాయి. కాబట్టి జ్ఞానంగా మనం కట్టుకోవాలి. అది దేవుడు మనకు అప్పగించాడు. మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. దేవుడు రక్షణించాడు, కరెక్టే, నీకు రక్షణ ఇచ్చాడు, నీ క్షేమం కోసం ఉపదేశకులను ఇచ్చాడు, స్వార్థికులను ఇచ్చాడు, ఇంకా అనేకులు సంఘ క్షేమాభివృద్ధి కోసం చాలా తలాంతులు ఇచ్చి చాలా మందిని మనకు ఇచ్చాడు దేవుడు. అన్ని టూల్స్ ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థమైతే మనం కట్టబడతాము, లేకపోతే కట్టబడుతున్నామేమో అనుకుంటాము, కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది మన విశ్వాసం ఎలా ఉంటుందో. మనం ఎన్నో వీడియోలు చూస్తూ ఉంటాము, వాళ్ళ దేవుళ్ళు దేవతల పేర్లు చెప్పని ఎంతమంది బొట్లు పెట్టించుకున్నారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు లోకానికి ఎట్లా తావిచ్చేసి అన్ని ఆచారాన్ని మనం అనుసరించినాము. పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఎక్కడున్నామన్నది. మనం రైట్ పొజిషన్ లో, మనం రైట్ పునాది మీద స్టాండ్ అయి ఉన్నామా లేదా అన్నది. అది ఆత్మీయం మనం వ్యక్తిగతంగా విమర్శించుకోవడమే. బయట మనం క్రైస్తవులమే, అందరూ ఓ క్రైస్తవురాలే ఆవిడ చాలా మంచిది, అవన్నీ చేసిద్ది, ఆమె ఆరాధన చేసిద్ది, ఆమె ప్రార్థన చేసిద్ది, ఆవిడ స్వార్థ పంచిద్ది, ఆవిడ అన్ని చేసిద్ది. కానీ నిజమైన తుఫాన్ వచ్చినప్పుడు, నిజమైన గాలి వచ్చినప్పుడు, నిజమైన శ్రమలు వచ్చినప్పుడు, నిజమైన ప్రాణం మీదకి వచ్చినప్పుడు, కత్తి నా మీద పడినప్పుడు నేను నిలబడగలిగితే అది కాబట్టి కదలకుండా ఉండాలి అంటే మనము వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యంలో లోతుగా ఏరు పారి తన్ని స్టాండ్ ఫామ్ ఉండాలి, గట్టిగా ఉండాలి, దేనికి మనం చెల్లించకూడదు. అలా వాక్య లేఖనాల మీద మనకు పట్టు ఉండాలి. ఏం చెప్తున్నా వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు వాక్యానికి విరోధంగా ఏదైనా చేయాల్సి వస్తే మనము ఎంత క్రయంనైనా చెల్లించి నిలబడగలగాలి. అది వాక్యం ధ్యానిస్తుంది. మీరందరూ చాలా మంచిగా బైబిల్ చదువుతున్నారు, ఎవ్రీడే కంప్లీటెడ్ అని రాస్తున్నారు, ఎంతో హ్యాపీగా ఉంటది. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నిజంగా చేయలేకపోతున్నాను, బట్ రియల్లీ దేవుడి మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించును గాక. ఎస్పెషల్లీ ఎస్తేరా ఆంటీ, అసలు నేను చదివినాను అని ఏడుపుతో చెప్తారు, అసలు ఆ స్వరంలోనే తెలిసిపోతుంది ఆవిడకి ఉన్న ఆనందం. సో నిజంగా ఎంతో ప్రోత్సాహకరం. సేవకురాళ్ళు కూడా పెద్ద వాళ్ళు సేవ చేసుకుని అటు గృహ దర్శనాలకి అటు ఇటు వెళ్లే వాళ్ళు కూడా ఎంతో చదువుతున్నారు. నిజంగా దేవుడు అన్యాయస్తుడు కాదు, దాని ఫలం తప్పకుండా ఇస్తాడు. చదివితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ లేఖనాలు అనేది మనకు చాలా అవసరం. ఆ తర్వాత మనము మన సొంత ఏథియస్ట్ కూడా చదువుతారంట బైబిల్ పఠనం. కాకపోతే ఆత్మ పూర్ణులై చదవాలి. ఆత్మానుసారంగా మనము ఆత్మ విషయాలు ఆత్మే బోధిస్తారు, ఆత్మదేవుడే మనకు బోధించాలి. ఆత్మ సంగతులు ఆత్మదేవుడికే తెలుస్తుంది, కాబట్టి ఆత్మదేవుడే మనకు బోధించాలి. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండాలి. మనం బైబిల్ చదివేటప్పుడు ప్రభువా నీ ఆత్మ సహాయంతో నీ లేఖల సత్యంను గ్రహించులాగిన నా కన్నులు తెరువుము, నాతో మాట్లాడు, నేను మోసపోకుండా కాపాడుము, పాపం నన్ను ఏలనీయకుము,
జ్ఞానం కోసం నేను సంపాదించుకోవడానికి కాదు ప్రభా, లేఖనాలు జీవం ఇస్తాయి. జీవం నేను పొందుకోవాలి. జీవం ఉంటేనే జీవించబడతాను, లేకపోతే జీవించబడం కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ఎఫ్ఎస్సి 5:18 చదవండి సిస్టర్ ఒకసారి. ఎఫ్ఎస్సిలో రాసిన పత్రిక 5:18. దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అండి, ఆత్మ పూర్ణులై ఉండాలి. మద్యంతో మత్తులై ఉండకూడదు. దానిలో దుర్వ్యాపారం కలదు. కొంతమంది మద్యం తాగుతారు, కొంతమంది సోషల్ మీడియా దుర్వ్యాపారం, కొంతమందికి అది ఇది సమయం ఎలా వేస్ట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. అలా సమయం వృధాపరచుకోవద్దు, వినియోగపరచుకోవద్దు సమయాన్ని అని అంటారు. రిడీమ్ యువర్ టైం అంటారు. సమయాన్ని విమోచించుకోవాలంట. మనం సమయానికి విడుదల మనం ఇవ్వాలంట. అర్థమైందండి? ఇవన్నీ మనం చేయవలసినాయండి, మనం చేయాలి. కాబట్టి ఆత్మ పూర్ణులై ఉండాలి. ఎందరైతే ఆత్మతో నడిపింపబడతారో వాళ్ళందరూ ఎవరై ఉంటారు? దైవ కుమారులై ఉంటారని చెప్తుంది వాక్యం. దైవ కుమారులు. మనం దేవుడి బిడ్డలం. దేవుని ఎప్పుడైతే సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నామో అందరం దేవుడు వాళ్ళకు బిడ్డలై అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని పొందుకున్నావు. నీకు అధికారం ఉందన్న సత్యం గ్రహించి నువ్వు ఆత్మ సహాయం కోరుకొని ఆత్మతో నింపబడి, ఆత్మపూర్ణులు అవ్వడం అంటే ఆత్మతో నింపబడి, నాకు తెలియదు, నేను దీని గురించి డీప్ గా మాట్లాడను, కానీ ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్పగలుగుతాను. మరి ఆత్మకి కంప్లీట్ సరెండర్, కంప్లీట్ గా అంటే సంపూర్ణమైన విధేయత చూపించి, దేవా నువ్వు నాకు చెప్తే నేను చేస్తాను, దేవా నువ్వు నడిపిస్తే నేను నడుస్తాను, దేవా. ఒక పోలీస్ కి దొంగ సరెండర్ అయిపోతే వాళ్ళు 1కి 2కి వెళ్ళడానికి కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. దేనికి కూడా వాళ్ళ సొంతంగా చేసుకోవడానికి అధికారం ఉండదు. కానీ మన దేవుడు అంత కఠినుడు కాడు. మన చిత్తానికి మనకు అప్పుడప్పుడు వదిలిపెడతారు, కానీ మనమే మరి అలా కాదు. కానీ ఒక హెల్దీ రిలేషన్షిప్ లో మనము దేవుడితో అన్యోన్య సాహసం కలిగి చక్కగా ఫ్రెండ్లీ వేలో ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా, ఒక రక్షకుడుగా, ఒక కాపరిగా, ఒక ప్రభువుడుగా. నిన్న బైబిల్ పట్టణంలో ప్రభువు అని అంటున్నావు కదా, ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ ఇస్తున్నావు. ప్రభువు అన్న మాట నీకు అనుభవంలోకి ఉందా అన్నాడు అబ్రహాం అన్న. ప్రభువు అంటే మనల్ని ఏలేవాడు, మన రాజు. మరి ఏలేవాడికి అధికారాన్ని ఇస్తున్నావా? నీ సొంతంగా వెళ్తున్నావా? నువ్వు చేసుకుంటున్నావా? ఆ మాట మనకు అనుభవంలోకి వచ్చిందా? నా రక్షకుడా, నా దేవుడా, నా కాపరి అంటున్నాం. ఆ మాటలు మనకు అనుభవంలోకి ఉన్నాయా? కంప్లీట్ సరెండర్ టు ద హోలీ స్పిరిట్ గాడ్ అనేది మనకు నిజంగా చాలా అవసరము. మనం చదువుతున్నాం దేవుడు మహాకృపను బట్టి యోహాను 14-17, అందులో చాలా ఎంత మర్మమైన విషయాలు ఉన్నాయో. అసలు ధన్యులం మనం అనుదినం చదువుతున్నాం. నేను వస్తాను, మిమ్మల్ని అనాథ వదిలిపెట్టను, ఆత్మదేవుని మీకు ఇస్తాను, నీతిని గురించి ఒప్పింపజేస్తాడు, లోకం నన్ను అంగీకరించలేదు కాబట్టి పాపం గురించి ఒప్పింపజేస్తాడు, సాతానికి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. కాబట్టి మనకి ఎటువంటి ఒప్పింపు? మనం చూడక నమ్ముతున్నాం కాబట్టి, మనము విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం కాబట్టి నీతిగా మనల్ని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దినదినం మనలో ఆ యొక్క విశ్వాసాన్ని బలపరుస్తాడు, ఆ నీతిని అధికం చేస్తాడు, నిరీక్షణను అధికం చేస్తాడు. కాబట్టి ఆయనకు అప్పగించుకోవాలి. మనం ఎస్తేరు హగ్గాయికి అప్పగించుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో అంగీకరించబడిలాగున తీర్చబడింది, రాజు సన్నిధిలో అంగీకరించబడిలాగా. మనం కూడా ఆత్మ దేవుడికి అప్పగించుకున్నప్పుడు ఆయన దేవుడు రాకడలో మనం అంగీకరించబడతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు పరమ తండ్రికి ఏం అవసరమో, ఎట్లా చెక్కాలో, మనల్ని ఎట్లా సరిచేయాలో, మనల్ని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ అతికేయాలి, ఎక్కడ ఎలా నిర్మించాలో ఆయనకు తెలుసు. మన నిర్మాణ రీతి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనల్ని నిర్మిస్తాడు, ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. కాబట్టి కంప్లీట్ సరెండర్ అనేది మనకు తెలియాలి. కానీ మన శరీరం ఒప్పుకోదండి, చాలా అహం మనకు.
ఒప్పుకోదు, అసలు మన మనసు ఒప్పుకోదు. అమ్మో టైం అయిపోతుంది. టైం ఈజ్ దేవుడి చిత్తంలో ఉంది, దేవుడు ఆధ్వర్యంలో ఉంది, దేవుడు ఆధీనంలో ఉంది. దేవుడు కదా నడిపిస్తాడు. సమయం అంతా ఆయన వశము ఉంది కాబట్టి ఆయనకు అప్పగించుకోవాలి మనం. అలా ఆ వెలిగింపు, ఆ జ్ఞానం అనేది మనకు కలగాలండి. కాబట్టి ఆత్మపూర్ణులమై ఉండాలి. తర్వాత ఇంకొకటి మనం ఏం చేయాలంటే లోకానికి దూరంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, శరీర క్రియలకు దూరంగా ఉండాలి. ఇందాక మనం చెప్పినట్టుగా ఏంటి అవి చాలా మద్యంతో మొదలై ఉంటే దానిలో దుర్వ్యాపారం ఉంటుంది. ఆ దుర్వ్యాపారానికి దూరం ఉండాలి. కాబట్టి యోహాను 8:34 ఒకసారి చదువుతారా సిస్టర్? యోహాను 8:34. అందుకు యేసు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కదండి, పాపము చేయవాడు పాపముకు దాసుడు. మనం ఏది చేస్తే దానికి దాసులం. మనం స్వతంత్రులై ఉన్నాము కాబట్టి మనం ఎవరికి దాసులై, ఇప్పుడు నీతికి దాసులమే ఉండాలా, పాపానికి దాసులమే ఉండాలా? ఒకప్పుడు ఈ శరీర అవయాలన్నీ కూడా పాపానికి సాధనంగా వాడబడ్డాయి. ఇప్పుడు నీతికి సాధనంగా వాడబడాలని దేవుడు చెప్తున్నాడు. నీతి సాధనంగా. నీ పాదాలు దేనికి పరిగెత్తుతున్నాయి? నీ చేతులు దేనికి చాచుతున్నావు? నీ కన్నులు ఎటు చూస్తున్నాయి? నీ మనసు దేని మీద కేంద్రీకృతమై ఉన్నది? నీ హృదయం దేనితో నింపబడి ఉన్నది? హృదయం ఏది నింపబడితే నోరు అదే మాట్లాడుతుంది. నీ వాక్యంతో నింపబడి ఉన్నదా? అది మనకు తెలియాలి. మనం చేయవలసిన పనులు ఇవన్నీ. మనం చేయవలసిన పనులు మనం చేసినప్పుడు దేవుడు దానికి నీళ్లు పోసి పురోగతినిస్తాడు, ఎదుగుదలనిస్తాడు. నువ్వు రక్షణ అనుభవంలోకే రాలేదు, బయట నుండి ఆశీర్వాదాలు వచ్చేయాలి. తర్వాత నీ దేవుడి సన్నిధిలో సమయం గడపడమే నీకు చేత కాదు. దేవుడిని ఇంత ఆరాధించుకొని ప్రార్థించుకొని దేవుడితో కొద్దిసేపు ఉందామని చేత కాదు. మరి ఆత్మీయంగా నువ్వు ఎదిగిపోవాలి, అక్కడ సిద్ధపడాలి, రాజ్యం నీకు కావాలి. నీ బైబిల్లో ఏ వరుస ఎక్కడుందో తెలీదు. దేవుడు మనసు ఎట్లా ఎదుగుతావు? దేవుడి చిత్తం ఎట్లా ఎదుగుతావు? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదవవు కానీ ఆశీర్వాదాలు కుమ్మరించేయాలి. మన దేవుడేమో లాటరీ టికెట్ కాదండి. ఒకప్పుడు ఈ నిజ దేవుడిని ఎరగనప్పుడు మేము రాళ్ల దగ్గర, రప్పల దగ్గర కొబ్బరికాయ కొట్టి, ఈ రోజు కొబ్బరికాయ కొట్టే నాకు ఏదో ఇస్తాడన్న ఆలోచన ఉండే. అది నిజంగా భయంకరమైన ఆలోచనలు మారి పవిత్రమైన దేవుడి యొక్క మాటలతో హృదయం మనసు నింపబడడం అనేది దేవుడు కృప. అది చాలా చెడ్డు. అన్ని ఆ పిచ్చి ఆచారాలన్నీ కూడా పనికి మాలినాయి. మనల్ని ఎక్కడికక్కడ బంధించేసి రోజులు దినాలు. నేనైతే నిజంగా మీరు ఎవరైనా చెప్పగలుగుతారో లేదో కానీ నేనైతే ధైర్యంగా చెప్పగలను. ఎంత స్వతంత్రురాలుగా ఉన్నానంటే ఆ మంచి చెడు దినములు చూడడంలో గాని, ఆ వాస్తు చూడడంలో గాని విసిగిపోయినా. ఇల్లులు మారి 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 విసుకొచ్చేసింది నాకు. ఇల్లులు మారితే గాని మనుషులు హృదయాలు మారవు. ఏ లాభం? కానీ నా దేవుడు నీ మనసు మారాలి, నీ హృదయం మారాలి, రూపాంతరం చెందాలి. లోక మర్యాదను బట్టి నడుచుకోవద్దు, పాపానికి అసలు తావివ్వద్దు. దేనికి దాసుడు? నువ్వు దేనికి తావిస్తే దానికే దాసుడు. నువ్వేం చేస్తే అది దానికే దాసుడు. కాబట్టి ఏమంటున్నాడు 34లో, మనము అందుకే యేసు, పాపం చేయ ప్రతివాడు పాపంలోకి దాసుడు మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందులో అభ్యంతరమే లేదు, వేరొక మాటే లేదు. నువ్వేం చేస్తే దానికి దాసుడు అబ్బా. నువ్వు మొబైల్ పట్టుకుని 24 గంటలు ఉంటే దానికి దాసుడు. నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ అటు ఇటు వేస్ట్ గా టైం వేస్ట్ చేసుకుంటే నువ్వు దానికి దాసుడు. దాసుడు ఆడు, మనం అందరం ఆడబిడ్డం కాబట్టి. అది ఆ డిజర్నింగ్, ఆత్మ వివేచన మనకు కలగాలి. కాబట్టి దేవుడికి దాసులమై ఉండాలి. నీతి సాధనాలుగా మన అవయాలు వాడబడాలి. గత సమయమే చాలు, మనం వ్యర్థంగా పోనిచ్చింది సమయం అని అంటాడు పౌలు. గడిచిన కాలమే చాలు. ఇప్పుడు మొత్తం కూడా మనము ఆత్మగతికి
ఆత్మీయ ఎదుగుదలకు ఆయన మనం దేవుడు మనకు అనుగ్రహించే సంపూర్ణ సిద్ధి పొందు నిమిత్తము పరిగెత్తి వారిగా ఉండాలి. వ్యర్థమైన వాటిని అస్సలు తావివ్వకూడదు, నిర్లక్ష్య పెట్టేయాలి. వీటిని నిర్లక్ష్య పెట్టాలో వీటిని లక్ష్యం పెట్టాలో మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఇంకొకటి కీర్తన 103:1-2 చదువుతారా సిస్టర్? కీర్తన 103 కీర్తన 1-2. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులలో దేనిని ఉండవకుండా. కదండి. థ్యాంక్ యూ సిస్టర్. కదండి. ఏంటంటే రోజు చాలా కరువు. ఇక్కడ థ్యాంక్స్ 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 అనడం అలవాటే, కానీ నిజంగా కృతజ్ఞత భావం ఉందని అయితే నేను అస్సలు అనుకోను. సారీ, డియర్, డార్లింగ్, థ్యాంక్స్. ఇక్కడ ఈ బైబిల్ భాష వాడుకోం ఇక్కడ ఈ దేశస్తులు. కొంతమంది నిజంగా మేలు పొందుకొని, అంటే నేనైనా ఏదైనా అంటే థ్యాంక్స్, అప్రిషియేషన్, ఆ యొక్క ప్రోత్సాహకరం అన్నమాట. ఒక పాజిటివ్ వేగా థింక్ చేయడం అది ఉండదు చాలా మందికి. ఏదో గ్రాంటెడ్ గా తీసుకుంటారు ప్రతిదీ కూడా. మన పిల్లలు కూడా అలా తీసుకోకూడదు. మనకు అసలు గ్రాంటెడ్స్ ఏమీ లేవండి. మనం అసలు ఎంత దుర్మార్గులం అంటే ఆయన సమీపానికి కూడా రాకూడని వారం మనం. అస్సలు అర్హతే లేదు మనం. పాపులం నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. పిచ్చోళ్ళు కొంచెం బెగ్గర్స్ అట్లా ఉంటారు, పెద్దవాళ్ళు అట్లా ఉంటారు. బస్ ఎక్కితే కొంచెం వాసన వస్తుంది. వాసన వచ్చినప్పుడు నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నేను అనుకుంటాను, నాకు చాలా చాలా తలకాయ నొప్పి వచ్చేస్తుంది. కానీ వెంటనే దేవుడు అంటాడు, ఇంతకంటే దుర్గంధంలో ఉన్నావు కదా, నేను హత్తుకోలే, నిన్ను కౌగలించుకోలే. నిజంగా మనం ఎట్లాంటి దుర్గంధం, నడి నెత్తి నుండి అరికాళ్ళ వరకు పిండనివి ఆరనివి గుండ్లతో నిండి ఉన్నాం. ఎంతో దుర్గంధంలో ఉన్నాం మనం. అసలు దేవుడికి మనకు పొంతనమేంద్రా? అసలు ఏంది అసలు? దేవుడు మనల్ని సాహసం పిలవడం ఏంది? దేవుడు మనతో ఉండడం దేవుడికి ఇష్టమైంది? మనలాంటి రూపం ధరించుకొని మన మధ్య సంచరించడం ఏంది? మన మానవ బుర్రకు అర్థం కానిది ఇది, అగమ్య గోచరం కానిది. ఆయన ప్రేమ అంత విస్తారము, గ్రహించలేమబ్బా. నిత్యత వరకు మనం దీన్ని ధ్యానించిన లోతుగా ఎక్కడ పొందుకోలేము. ఏముంది ప్రభా నాలో, ఇంతగా ప్రేమించి ప్రాణం పెట్టి నీ నీతిని నీ పరిశుద్ధతని నాకు అనుగ్రహించి, మళ్ళీ ఎంత గర్వమో మన మానవ రీతిగా, ఎంత బోస్ట్ చేస్తామో మనల్ని మనం. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత భావం. ఎవరు మనకి ఏ మేలు చేసినా హృదయపూర్వకమైన కృతజ్ఞత. అంతకంటే దేవుడికి, మనం ఫస్ట్ మానవుడికి కృతజ్ఞత కలిగి ఉండి మనము ఉంటే దేవుడికి కూడా అదే రీతిగా, అరే నేను ఎవరిని, నిజంగా నన్ను ఇంతగా ప్రేమించడానికి నాలో ఏముంది? యెహోవా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవవు. ఆ గ్రాటిట్యూడ్, ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్, అది మనకు ఉండాలి దేవుడికి. అప్పుడు మనము ఇంకా అప్పుడు మనకు తెలిసింది, నేను నాకు అర్హత లేదు కాబట్టి నాకు ఇచ్చాడు అని ఆ యొక్క ఆ హృదయపూర్వకమైన వందనాలు మనం దేవుడికి చెల్లించుకోవాలి. అది మన ఆత్మీయమైన ఎదుగుదలకు దోహదపడుతుంది. మన ఆత్మీయమైన ఎదుగుదలకు ఫస్ట్ మనకు రక్షణ అనేది కావాలి. రక్షణ అనుభవంలోకి రక్షించబడిన వారిగా ఉండాలి. తర్వాత ప్రార్థించే వారిగా, దేవుడి సమ్ముఖంలో గడిపే వారిగా ఉండాలి. తర్వాత బైబిల్ పఠన ధ్యానించే వారిగా ఉండాలి. అప్పుడు కదిలింపబడకుండా ఉంటాం. ఆత్మపూర్ణులమై ఉండాలి. ఆ తర్వాత పాపానికి దూరంగా ఉండాలి, పాపానికి దాసులుగా ఉండకూడదు. నీతికి మనం దాసులుగా ఉండాలి. తర్వాత మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. అన్ని విషయాలు, మన బిడ్డలకు కానీ, మన భర్త కానీ, మన భార్య కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన అత్తమామలకు కానీ,
మన తోడబుట్టి మన కొలీగ్స్ కానీ మన ఎంప్లాయర్స్ కానీ, నేను ఇప్పుడు పెద్దవాడి దగ్గర పనిచేస్తున్నా, అంత ఈజీ మనిషి కాదు. నేను ఊరికి నా మైండ్ నాకు కంప్లైంట్ చేస్తామంటే నేను మళ్ళీ అనుకున్న, ప్రభా ఏసేపు ఎట్లా భరించాడు ప్రభా నిజంగా. అంటే ఇప్పుడు ఇన్ని లాస్, ఇన్ని ఆర్డర్స్, ఇన్ని స్వాతంత్రము ఇంత ఉంటే మనం ఒక మాట అంటే మనం పడలేము కదా. అప్పుడు ఏసేపు దాసుడు అమ్మబడ్డాడు. దాసుడుగా కాదు, ఏమని అమ్మబడ్డాడండి ఏసేపు? తెలుగులో ఒక సర్వెంట్, బానిసగా. యా, థ్యాంక్ యూ సిస్టర్. బానిస అంటే ఇంకా ఏ అర్హత ఉండదు వాళ్ళకు. ఏసేపు నేను నిన్న నా పిల్లలతో కూడా అదే అన్న ఫ్యామిలీ ప్రేయర్ లో, ఏసేపు మాట ఎత్తడానికి కూడా అర్హురాలి కానీ అసలు ఆయనకు నాకు పంచనమే లేదు. ఒక మాట పడని నేను ఏసేపుతో నేను కూల్చుకోవడానికి నాకు అసలు నిజంగా బుద్ధి ఉండాలి అన్నది నా పిల్లలతో. అసలు ఏసేపుకి నేను పోల్చుకోవడానికి దేనికి కూడా సరిపోనాను. దేనికి మింగలేము మనమే, శరీరం దేనికి మింగలేదు అసలు. అందుకే నెలగొడతాడు బాగా. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళని శిక్షిస్తాడంటే క్రమశిక్షణ చేస్తాడు. అందుకే నిజంగా గ్రేట్ఫుల్ ఉండాలి, థ్యాంక్ఫుల్ ఉండాలి ప్రతి దానికి. కాబట్టి ఆ తర్వాత వచ్చేసి మనము ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఆత్మను సంపాదించడంలో అది మనం పొందుకునే ఈ రక్షణ ఇతరులకు అందజేయాలి. అందుకే 1 పేతురు 5:4 ఒకసారి చదువుతారు సిస్టర్. 1 పేతురు 5:4. ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవారని మహిమ కిరీటము పొందుదురు. దేనికి పొందుతామో మనకు రాసి ఉన్నదండి. ఒక్కసారి ఏమని ఉంటదంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్ష కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులై ఉన్నట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ఆ రీతిగా ఆత్మల రక్షణ మన కాపరతో మనం చేయట్లేదు, కానీ దేవుడు ఇగో ఈ రీతిగా రమ్య సిస్టర్ ఎప్పుడు చూసినా ఈ సంఘం అని ప్రార్థన చేస్తారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా సంఘం అంటే ఒక మందిరంలో కూడుకోవడం కాదు, ఆత్మలో ఐక్యపరచబడి ఆయన సన్నిధిలో కూడుకున్న మనం కూడా సంఘమే. మా సిస్టర్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి ఉదయం నుండి ఇది వర్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రేయర్లు, అందరూ ప్రేయర్లు చేసేదాకా నిజంగా హోల్డ్ చేసుకొని అలా కనిపెట్టుకొని ఏ సిస్టర్ ప్రేయర్ చేయాలి, ఏ సిస్టర్ ప్రేయర్ చేయలేదు అని నిజంగా హోస్ట్ చేస్తూ దీన్ని లీడ్ చేసిన సహోదరులకి దేవుడు వందంతులుగా ఆశీర్వదించునుగాక. ఇది కూడా సంఘమే. మందలు ఎట్లున్నారు, ఏ సహోదరి ఎలా ఉంది, ఎవరి ఇబ్బందులు ఉన్నారు, ఎవరి ప్రార్థన అవసరం ఏముంది, ఎవరికి ఇలా, నిజంగా ఇది కూడా సంఘ పరిచర్య. కాబట్టి అంత మాత్రమే దేవుడు మనకు చెప్పాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని. రక్షణ అనే స్వార్థను మనము మన తుది శ్వాస వరకు మనం ప్రకటించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన, స్వార్థ సంఘానికి 2 కన్నులు వంటివి అని అంటారు అందరూ పెద్దలు, అనుభవజ్ఞులు, బైబిల్ పండితులు, దేవుడితో కలిసి నడిచిన వాళ్ళు. కానీ సమయం ఉన్నప్పుడు అలసిపోతే పడుకుంటే ఈ శరీరం 1 గంట పడుకుంటే అలసట పెరిగింది. కానీ 1 గంట వీధిలోని ఒక్కళ్ళకన్నా జీవంగా మాట్లాడుతాయి, ఒక్కరితోనైనా మాట్లాడతాడు కదా దేవుడు. మన షపాష్ లో పోలాండ్ లో రక్షించబడ్డాడంటే ఒక సహోదరుడు 16 నెలల క్రితం. ఎంత ఆత్మతో నింపబడి ఎంత ప్రభావం ఉన్నాడు పాప. ఆయనకు 40 చిల్లలు ఉంటాయి, పెద్దవాడే. కానీ అది కొత్తగా రక్షించబడినప్పుడు ఆనందము, ఆత్మ నింపుదల నిజంగా అది ప్రత్యేకంగా ఉంటది. నేను చూడగలిగిన ఆయన కథలో నాకు అనిపించింది. ఆయన ఎవరో లైవ్ ఇస్తున్నాడంటే నేను అక్కడ ట్రాక్ ఇస్తా ఉంటే ఆయన నన్ను లైవ్ లో క్యాచ్ చేశాడు. ఆ తర్వాత ఈయనది గ్యాదర్ అయ్యాడు, ఇంకొక ముస్లిం సహోదరుడు గ్యాదర్ అయ్యాడు, ఇంకొక ముస్లిం సహోదరులు 2 గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరూ రక్షించబడ్డవాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే నిజంగా పరలోకంలో ఇంకెంత ఆనందం ఉంటుందో.
every tribe, every tongue, every nation, every language. We gather together and worship the Lord in the beauty of His holiness కదా. ప్రతి భాష మాట్లాడేవాడు, ప్రతి దేశము, ప్రతి నేపథ్యము, అందరూ కలిసి ఆయన యొక్క పరిశుద్ధ అలంకారంలో, ఆయన పరిశుద్ధ స్థలంలో ఆ దేవాది దేవుని ఆరాధిస్తున్నప్పుడు నిజంగా పరలోకం ఎట్లుంటుందో. నేను యాక్చువల్లీ భయపడుతున్న బిక్కుగా, ఎందుకంటే ఆ ఈ స్ట్రీట్ సెక్యూరిటీ కెమెరా పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు. ఆల్రెడీ మాకు ఒక చేదు అనుభవం ఉందిలే. మా దగ్గర మమ్మల్ని వచ్చి ఇక్కడ మీరు ట్యాక్స్ ఇవ్వద్దు అని ఫైన్ వేశారు మాకు ఒకసారి, ఒక 2 సంవత్సరాల క్రితం. ఈయన వచ్చి నన్ను ఇప్పుడు ఆపుతాడా ఏంటి, ఇట్లా ప్రభు ఎవరు రాలేదు, పిల్లలు కూడా ఎవరు రాలేదు, ఈ రోజు ఒక్కదాన్ని వెళ్తున్నాను అని అనుకుంటున్న తరుణంలో అన్ని అయిపోయినాయి. లాస్ట్ లో ఒక 20 మిగిలినాయి. అంతలో వీళ్ళందరూ చేరారు. ఆశ్చర్య రీతిగా నేను నిజంగా దేవుడి సన్నిధిని అనుభవించిన. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో నేను అనేది ఇంకా ఆ రీతిగా ఆత్మభారం కూడా మనం కలిగి ఉండాలి. కనీసం వీధిలో స్వార్థ పంచకపోయినా ఆయన సన్నిధిలో నాయన ఇదిగో నా వాళ్ళని రక్షించయ్యా, నాకు తెలిసిన వాళ్ళని రక్షించయ్యా, నా స్నేహితులను రక్షించయ్యా, మా కుటుంబ సభ్యులను రక్షించయ్యా అని ప్రార్థించే వారిగా అయినా ఉండాలి. సో మనం ఆత్మీయ పురోగతికి పవిత్రమైన మెట్లు ఏం నేర్చుకున్నామండి? ఎవరైనా చెప్పగలుగుతారా? వాక్యమనే పాలతో మనం ఎదగాలి, ధ్యానించాలక్క. ఫస్ట్ రక్షణ అనుభవంలోకి రావాలండి, ఒక మెట్టు. రక్షణలోకి రావాలి, తర్వాత ధ్యానించాలి, ప్రార్థన. ఓకే, ప్రార్థన కలిగి ఉండాలి. క్రీస్తుని బండ మీద మన హృదయం కట్టుకోవాలి. ఆత్మ పూర్ణులుగా ఉండాలి. నీతికి సాధనములుగా ఉండి పాపానికి దాస్యంగా కాకుండా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మ భారము కలిగి ఉండాలి. ఆత్మ విజయులుగా ఉండాలి. ఓకే, అది దేవుడి లేఖనాన్ని మన మిదికిల్లో దీవించి మనల్ని ఆత్మీయ పురోగతి వైపు మరి నడిపించి ఆయన సంపూర్ణ సిద్ధి పొందుకొని ఆయన రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. నాకు ఇచ్చిన శ్రేష్ఠ సమయాన్ని బట్టి హృదయమార దేవుడికి వందనాలు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆవిడ పిలవకుండా నన్న ఇంత సమయం దేవుడు ఇచ్చాడు. దేవుడి కృప అప్పగించుకున్నా ప్రభావానికి చిత్తం. సో నాకు ఇచ్చిన సదావకాశం ఇచ్చిన సోదరులు కూడా వందనాలండి. ప్రార్థనకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్.